హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు ఏసీ మిర్చి, కొత్త మిర్చి, ఏసీ మిర్చి తాలు, కొత్త మిర్చి లాస్ట్ కటింగ్లు ఎలా కొనుగోలు పోతున్నాయి ఈ వీడియోలో నేను అందించడం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ సమస్యలు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. ఎప్పటి చూసేవారు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతే ప్లీజ్ కదా. 20,800 20,800 ఏసీ కాయ. ఇది ఇంకొక లాట్ అండి, వీడియోలు చెప్తున్నాను. ఈరోజు 20,700 అంటే ఇది కలర్ చూడండి, ఏసీ కాయ. సో ఇది ఏసీ కాయ 19,000 అడుగుతారు, 19,000 అడుగుతున్నారు. ఈ లాట్ కొనుగోలు అయిపోయింది. చూడండి క్వాలిటీ. ఏసీ కాయ అండి ఇది. 20,800 రూపాయలు. సో ఈ 2 లాట్లు చూడండి, ఏసీ కాయ 13,600 అడుగుతారు. తాలే అండి, తాలు 13,600 ఏసీ. ఇది 2 లాట్లు 13,600 ఏసీ. లేదన్నా. సో మొత్తం కూడా సుమారుగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఈరోజు ఏసీ బత్తాలు 100 బస్తాల వరకు అయితే రావటం జరిగింది. సో ఈరోజు ఏసీ మిర్చి టాప్ రేట్ వచ్చేసి 20,900. నిన్న వచ్చేసి 21,600 రూపాయలు. అంటే నిన్నటితో పోల్చుకుంటే 700 రూపాయలు జెండా పాటకి కొత్త ఏసీ మిర్చికి తగ్గింది. మన శనివారం నిన్న చెప్పిన అయినాయి అన్న, రేట్లు అయినాయి ఈరోజు. ఇంకా చెప్పలేదా? ఏ ఊరన్నా మంది? మాషినపల్లి. ఏ ఊరు జిల్లా వచ్చింది? సూర్యాపేట జిల్లానా? ఎన్ని ఎకరాలు వేసిన సంవత్సరం మిర్చి? ఈ సంవత్సరమే మా అన్న ఎకరా వేసిండు, నేను ఎకరం వేసినా కానీ దండగే రేట్ లేదు. దాని అప్పుడు మందు కోట్లే, మా కోట్లే. ఇక తర్వాత 13 పోయి 12 పోయి 15 రాగానే ఈ మందు కొడితే సుఖం సచ్చినోడు బతకంటే బతడా. అదేలే ఇక రేట్ కాస్త సులువు అయింది. 20,000, 15,000, 16,000 పడి స్టార్టింగ్లా 13, 12 ఆ కూలీలు జరిపి ఒక్కొక్క మందు బాటిల్ కొట్టాలంటే 2,000, 3,000. అవును, అది దేనికి పని చేయట్లేదు. అయ్యో, వారం 10 రోజులే ఇక మినిమం 20 రోజులు పాటు వదిలేసినాం. వదిలేసిన తర్వాత ఇక అట్లా వచ్చింది. ఇక గాలి గాలి వచ్చిన తర్వాత కొడితే ఇక చచ్చిపోయిన నీళ్ళు పోస్తే లేస్తాడా, బంగారం నీళ్ళు పోస్తే లేస్తాడా? ఏమీ లేదు. ఇగో ఇప్పుడు గుండ పుచ్చికాయ ఎకరానికి 3 క్వింటాలు 4 క్వింటాలు అంతే. అన్ని తోటలు అయిపోయినాయి మన చుట్టుపక్కల తోటలు. కొన్ని ఉన్నాయి, కొన్ని ఇక ₹1.90 అయిపోయింది. 10 పైసలు మిగిలి. వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారన్నా? మిర్చి వేసుడు తక్కువ ఏరియా, మామూలుగా అంటారు. ఇక పత్తి బంద్ పెడతారు, మిర్చి వేస్తారు. పోయిన సంవత్సరం ఏ రైతులు కూడా సంవత్సరం వేయాలనుకుంటారా? అంటే ఇప్పుడు ఏ నోడు అప్పుడు వేస్తానంటు ముందు వస్తుంది. ఏ నోడు ఈ సంవత్సరం వేయాలని ముందే వస్తుంది. మంచి అయ్యా, గింజలకు కూడా డబ్బులు కట్టారు ఆల్రెడీ. ఓకే అన్నగారు. ఇప్పుడు రేపే నుండి పెళ్లి అయినప్పుడు పెళ్లి కొడుకు మురిసిపోతున్నాడు, పోతుంది. ఇక ఎప్పుడు పెళ్లి అయింది, నాయన. ఇక వాడు కూడా పెళ్లి అయిన తర్వాత వచ్చి ఎక్కడ పెళ్లి చేసి కూడా ఎంజాయ్గా తిరుగు. వాడు కూడా మన లేక నీళ్ళ మునగాలే కదా. మిర్చి గింజలు కూడా తలా 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు బుక్ చేసింది. ఓకే, నీళ్ళ మునిగిలేమో ఎక్కడ చూద్దాం అని చెప్పి ఇక ఆగిర్రు. ఓకే అన్నగారు. ఇవాళ లాస్ట్ కడిగినండి చెప్పన్నా 16,000 అడుగుతారా? 16,000 అడుగుతారు. అంటే లైట్ పండుగ కూడా ఉంది. లాస్ట్ కటింగ్ 16,000 అడుగుతారు మన మార్కెట్లో. కొత్తగా మీదైందా? రేట్ అయిందా? ఎంత అయిందండి ఇవాళ రేటు? 18,700. ఈరోజు జెండా పాట 20,50 రూపాయలు. ఏ ఊరన్నా మంది? మద్దులపల్లి. ఎన్ని ఎకరాలు సాగు చేసి ఈ సంవత్సరం మిర్చి? 3.5 ఎకరం. తోటలు అయిపోయినాయన్న మన సైడు ఉన్నాయా? ఇంకో కటింగ్ వచ్చిద్దా?
తోటలు మొత్తం అయిపోయేవరకు ఈ సంవత్సరం ఎన్ని గంటలు రావచ్చు అన్న? 370 వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారా? వేస్తారా? ఓకే అన్నగారు. 5 ఎకరాలు వేసుకో. నిన్న వచ్చింది లాట్ అనేది మార్కెట్కి 100 బస్తాల లాటు. ఈరోజు 21,200 అయింది. కానీ కొనుగోలు అయింది, కానీ దీంట్లో మరి లైట్ బూజు వచ్చింది. నిమ్ము పండు ఉండటం వల్ల బూజు వచ్చింది. ఎలా ఉంది బూజు అనేది మీకు చూపిస్తా ఒకసారి కాయ అనేది. అగపడింది 19,700 అంట. వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారా అన్న? వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారా? ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారా అన్న? 2.5 వేసారా? ఎకరానికి ఎన్ని క్వింటాలు వచ్చింది ఈ సంవత్సరం? ఇవాళ ఎన్ని బత్తాలు? 62 బత్తాలు. అయిపోయినా తోటలు అన్న మన సైడు? ఏ ఊరన్న మంది? మదిరానా? రావిరాలానా? జగ్గిపేట దగ్గర. ఇంకో కటింగ్ ఏమైనా ఉందా మన మిర్చి? లైట్ పిక్కలు లాస్ట్ కటింగ్లు. పోయిన సంవత్సరం ఏం రైతులు ఈ సంవత్సరం వేయాలనుకుంటారా మిర్చి? యాత్రా వేయాలని ముందురా లేకపోతే వేసి వేసిన వాళ్ళు అయితే వేయాలని ఉండరు, వేసిన వాళ్ళు ఏమో కొద్దిగా అటుగా ఉండరు ఇక. అంతేనా? ఓకే అన్నగారు. మిర్చి మార్కెట్ 10 రోజులు కూడా మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూసేవారు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, తోటి రైతులు తెలియపరచండి. ఓకే, బాయ్.